హాయ్ గైస్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి స్ఫూటం అనలైసిస్. ఇప్పుడు స్ఫూటం గురించి మనం తెలుసుకునేటప్పుడు స్ఫూటం అంటే ఏంటి, తెలుగులో దాన్ని మనం తెమ్మడ అని పిలుస్తాము. అంటే మనము లాలాజలం ఉంటుంది కదా, లాలాజలం కాకుండా గట్టి పదార్థంని అంటే సాలిడ్ పార్టికల్స్ ని మనం స్ఫూటం అని అంటాము. సో వాట్ ఈజ్ మీన్డ్ బై స్ఫూటం? స్ఫూటం అంటే ఏంటంటే, స్ఫూటం ఈజ్ లిక్విడ్ సబ్స్టాన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ రెస్పిరేటరీ ట్రాక్ట్. రెస్పిరేటరీ ట్రాక్ట్ నుంచి వచ్చే ఒక లిక్విడ్ సబ్స్టాన్స్ ని మనం స్ఫూటం అని పిలుస్తాము. దగ్గినప్పుడు వచ్చేదాన్ని స్ఫూటం. వెన్ యూ కాఫ్, ఎప్పుడైతే దగ్గినప్పుడు మనకు సాలిడ్ గా కొంచెం లిక్విడ్ కొంచెం వస్తుంది కదా, లిక్విడ్ గా వచ్చేది సెలైవా, సాలిడ్ గా వచ్చేది స్ఫూటం. దాన్ని మనం స్ఫూటం అని అంటాము. ఎప్పుడైనా ఏదైనా కండిషన్ ఉన్నప్పుడు ఆ స్ఫూటంలో బ్లడ్ అండ్ పస్ కూడా మిక్స్ అయిపోయి వస్తుంది. అది రెస్పిరేటరీ ట్రాక్ట్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు అలా రావడం అయితే జరుగుతుంది. హౌ డు యూ కలెక్ట్ స్ఫూటం? ఎలా మనము స్ఫూటం ని కలెక్ట్ చేస్తాము అనేది తెలుసుకోవాలి. ఎప్పుడు మనము ఫస్ట్ మౌత్ ని వాటర్ తో వాష్ చేసుకొని ఆ తర్వాత స్టెరైల్ కంటైనర్ ఒకటి ల్యాబ్ లో టెక్నీషియన్స్ స్టెరైల్ కంటైనర్ పైన లేబుల్ వేసి ఇస్తారు. లేబుల్ పైన నేమ్, ఏజ్, మీ ఐపీ నెంబర్, ఐడి నెంబర్ అండ్ స్ఫూటం కాబట్టి స్పెసిమెన్ ఏంటి స్ఫూటం అని ఒక లేబుల్ వేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ లేబుల్ ఉన్న కంటైనర్, అది స్టెరైల్డ్ కంటైనర్ వాళ్ళు ఇస్తారు. ఆ స్టెరైల్ కంటైనర్ లో మౌత్ లో మనం వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని ఆ తర్వాత స్ఫూటం దగ్గి ఆ సెలైవా అండ్ స్ఫూటం ని రెండు మనము దాంట్లో కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది స్ఫూటం కలెక్ట్ చేసే విధానం. ఇప్పుడు స్ఫూటం గురించి తెలుసుకుందాం. నార్మల్ స్పెసిమెన్ ఇస్ కలర్లెస్. స్ఫూటము ప్రతి ఒక్కరికి, హ్యూమన్స్ కి అందరికి వచ్చేది నార్మల్ గా ఉన్న పీపుల్ కి వచ్చే స్ఫూటం కలర్లెస్. అంటే అది కలర్ ఉండదు. వాటరీ అండ్ కలర్లెస్. వాటర్ ఉంటుంది, కలర్ ఉండదు. అండ్ secretion consists mixture of plasma, mucin, electrolytes and water. When this secretion passes through the lower upper respiratory tract, ఇది ఒక రెస్పిరేటరీ ట్రాక్ట్ నుండి మనకు ప్లాస్మా, మ్యూసిన్, ఎలక్ట్రోలైట్స్, వాటర్ ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉండేదే స్ఫూటం. దీంట్లో ఉంటుంది స్ఫూటంలో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇట్ బికమ్స్ కంటామినేటెడ్ విత్ సెల్యులర్ and nasal salivary secretion and normal flora of oral cavity. ఇది ఓరల్ క్యావిటీ నుంచి అండ్ సెలవరీ గ్లాండ్ సెక్రేషన్ నాజల్ నుంచి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ద సర్ఫేస్ ఎపిథీలియం మ్యూసిన్ డైల్యూటెడ్ గ్లైకోప్రోటీన్ అండ్ సల్ఫోప్రోటీన్. దీంట్లో గ్లైకోప్రోటీన్, సల్ఫోప్రోటీన్ అనేటివి కూడా మిక్స్ అయిపోయి ఉంటుంది. ద సెక్రేషన్ ఇంక్రీజ్డ్ బై నర్వస్ స్టిమ్యులేషన్. ఇది నర్వస్ స్టిమ్యులేషన్ ద్వారా కూడా ఇది ఎక్కువగా స్ఫూటం అనేది రావడం జరుగుతుంది ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. వాట్ ఈస్ కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ స్ఫూటం? కెమికల్ కాంపోజిషన్ అంటే స్ఫూటంలో ఏమేమి కలిగి ఉంటాయి అనేది, స్ఫూటంలో కలిగి ఉండేది దాన్ని కాంపోజిషన్ అంటాం కదా. కెమికల్ కాంపోజిషన్ వచ్చేసి స్ఫూటం కన్సిస్ట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 95 వాటర్ అండ్ 5% సాలిడ్. 5% మాత్రమే గట్టిగా ఉంటుంది, 95% వాటర్ అనేది కలిగి ఉంటుంది. దీంట్లో సాలిడ్స్ లో ఏమేమి ఉంటాయంటే ప్రైమరీగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అండ్ డిఎన్ఏ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని అనుకుంటే నార్మల్ గా మనము సెలైవా నుంచి కూడా డిఎన్ఏ టెస్ట్ అనేది చేయొచ్చు. అంటే ఇక్కడ మనకేం తెలుస్తుంది అంటే కణాలు అంటే ప్రతి సెల్లో మనకు డిఎన్ఏ అనేది ఉంటుంది. ఆ డిఎన్ఏ ఆర్బిసిలో మాత్రం కాకుండా ప్రతి ఒక్క సెల్లో మనకి తలలో వెంట్రుకల దగ్గర నుంచి, చర్మం దగ్గర నుంచి ప్రతి సెల్లో ఖచ్చితంగా డిఎన్ఏ కలిగి ఉంటుంది. ఓన్లీ రెడ్ బ్లడ్ సెల్లో మాత్రమే ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. దాంట్లో మాత్రమే డిఎన్ఏ ఉండదు. సో ఇది మనకు కంప్లీట్ గా తెలుసుకోవాల్సిన విషయం. అండ్ ద కన్సిస్టెన్సీ డిపెండ్స్ ఆఫ్ గ్లైకోప్రోటీన్ అండ్ డిగ్రీ ఆఫ్ హైడ్రేషన్. మనం హైడ్రేషన్ గా ఉన్నామా లేదా అనేది డిపెండింగ్ ఆఫ్ అంటే స్ఫూటం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనము ప్రోటీన్స్ ఇంటేక్ కానీ గ్లైకోప్రోటీన్ పైన అండ్ డిగ్రీ ఆఫ్
హైడ్రేషన్, మనం ఎంత డిగ్రీ హైడ్రేషన్ లో ఉన్నాము, ఎంత పర్సెంటేజ్ హైడ్రేషన్ లో ఉన్నామా, డిహైడ్రేషన్ లో ఉన్నామా, దాన్ని బట్టి స్ఫుటం ఆధారపడి ఉంటుంది. ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ స్ఫుటం విస్కాసిటీ ఈజ్ సెలైన్, సియాసిలిక్ యాసిడ్ ని కూడా కలిగి ఉంటుంది. ప్రొసీజర్ ఆఫ్ స్పెసిమెన్ కలెక్షన్, స్ఫుటం ని ఎలా మనము స్పెసిమెన్ కలెక్ట్ చేస్తాము, పేషెంట్ కి ఏమేమి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము స్ఫుటం కలెక్షన్ చేసేటప్పుడు. ఎర్లీ మార్నింగ్ స్పెసిమెన్ అడ్వైజ్డ్, స్ఫుటం షుడ్ బి కలెక్టెడ్ ఇన్ క్లోజ్డ్ కంటైనర్. ఏదైనా కంటైనర్ క్లోజ్ చేయకుండా మనము ఓపెన్ గా పెట్టినట్లయితే దానిపైన బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. లేదు అంటే ఆ స్ఫుటం నుంచి బ్యాక్టీరియా బయట ప్రజలకు కూడా ఇన్ఫెక్షన్ సోకడం జరుగుతుంది. కాబట్టి మనము పేషెంట్ కి మనము ఏమన్నా అడ్వైజ్ చేయాలి అని అంటే మౌత్ వాటర్ తో వాష్ చేసుకుని తర్వాత స్టెరైల్ కంటైనర్ లో స్ఫుటం అనేది కలెక్ట్ చేయాల్సి ఉంటుందని మనం వాళ్ళకి అడ్వైజ్ చేయాలి. క్లోజ్డ్ కంటైనర్ అనేది తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి. అండ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ద పేషెంట్, ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వాటర్ తో వాష్ చేసుకోవాలి ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి ద స్ఫుటం మస్ట్ బి కాఫ్డ్ అప్ లంగ్, బ్రాంకీ అండ్ ప్లేస్డ్ ఇన్ ద బాటిల్. అంటే మనకు రెస్పిరేటరీ ట్రాంక్ లో బ్రాంకీ అంటే ఇక్కడ బ్రాంకీ ఉంటుంది కదా, అక్కడ నుంచి దగ్గి అంటే కాఫ్ చేసి మాత్రమే స్ఫుటం ని తీయాలి. అంటే ఓన్లీ మౌత్ వరకు సెలైవాని స్పిట్ చేయడం కాదు, బ్రాంకీ నుంచి గట్టిగా మనము కాఫ్ దగ్గి ఆ స్ఫుటం ని ఆ స్టెరైల్ కంటైనర్ లో కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది మాత్రం మస్ట్. ఒకవేళ అది చేయకుండా ఓన్లీ లాలాజలంతో అంటే సెలైవాతో టెస్ట్ చేసినట్లయితే అది నెగిటివ్ రిజల్ట్ మాత్రమే చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ద పేషెంట్ షుడ్ బి కలెక్టెడ్ ఓన్లీ మెటీరియల్ కాఫ్డ్ స్ఫుటం. ఓన్లీ పేషెంట్ దాన్ని కలెక్ట్ చేయాలి, మళ్ళీ వేరే వాళ్ళు కలెక్ట్ చేసి అలా సెలైవా కలెక్ట్ చేసి అలా ఉండదు, పేషెంటే ఆ స్ఫుటం ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్ అబౌట్ ప్రొసీజర్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జామినేషన్. ఇప్పటి వరకు మనం స్ఫుటం కలెక్షన్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు దాని ఫిజికల్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకున్నాం. ఫిజికల్ అంటే స్ఫుటం మనకు చూడడానికి ఎలా ఉంటుంది అనేది కదా ఫిజికల్ ఎగ్జామినేషన్. క్వాంటిటీ, ఒక నార్మల్ మనుషులకైతే 24 hours లో మనకు 100 ml per day అనేది నార్మల్ స్ఫుటం. ద ఇంక్రీజ్డ్ క్వాంటిటీ సీన్ ఇన్ లంగ్ అబ్సెస్ అండ్ పల్మనరీ ట్యూబర్కులోసిస్. ఒకవేళ 100 ml కంటే ఎక్కువ స్ఫుటం మనిషికి వస్తుంది అని అంటే అప్పుడు టీబీ అంటే ట్యూబర్కులోసిస్ అనే వ్యాధి అయినా ఉంటుంది, లేదా లంగ్స్ కి ఏదైనా ఇన్ఫెక్షన్ ఇబ్బంది ఏమైనా ఉంటే, అలా లంగ్స్ ఏమైనా ప్రాబ్లం లో ఉంటే మనకి ఎక్కువ స్ఫుటం అనేది సెక్రేషన్ అనేది జరుగుతుంది. అండ్ కలర్, నార్మల్ స్ఫుటం ఈజ్ కలర్లెస్. మనం ఇందాక చెప్పుకున్నట్టు నార్మల్ వాళ్ళకి స్ఫుటం అనేది కలర్ ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లంగ్స్ యాబ్సిస్ కలర్ మే బి గ్రీనిష్ ఎల్లో. లంగ్స్ లో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే అది గ్రీన్ కలర్, అంటే న్యూమోనియా అలాంటి ఇబ్బందులు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే న్యూమోనియా ఆర్ ఎల్లో కలర్ స్ఫుటం అనేది వస్తుంది. ఆ స్ఫుటం ని చూసినట్లయితేనే మనకు ఐడెంటిఫై అవుతుంది వీళ్ళకి ఏదో స్ఫుటంలో ఇబ్బంది ఉంది కాబట్టి లంగ్స్ డిసీజ్ కానీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని మనకు తెలిసిపోతుంది. అండ్ ఆర్డర్ అంటే టేస్ట్. స్ఫుటం ఈజ్ ఆర్డర్లెస్ అండ్ క్లియర్ వాటర్ లాగా ఉంటుంది. ఆర్డర్ అంటే స్మెల్, ఆర్డర్ అంటే స్మెల్. సో స్మెల్ కూడా ఏమి ఉండదు. కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి అంటే నార్మల్లీ కన్సిస్టెన్సీ ఇస్ విస్కస్, అంటే ఇలా మ్యూకస్ టైప్ లో స్ఫుటం అనేది ఉండడం జరుగుతుంది. అండ్ డిస్క్రైబ్ ద స్ఫుటం ఎగ్జామినేషన్ జెహిల్-నీల్సన్ స్టెయిన్. ఇప్పుడు మనం జెహిల్-నీల్సన్ జెడెన్ స్టెయిన్ అంటాం కదా, స్ఫుటం కి జెడెన్ స్టెయిన్, జెహిల్-నీల్సన్ స్టెయిన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దిస్ method is staining is used to identify tuberculosis bacilli, mycobacterium tuberculosis. This method is acid fast staining. ఈ మెథడ్ లో మనము యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ గురించి తెలుసుకుందాం. ఇది ఎలా చేస్తారు అంటే రియేజెంట్స్ ఏమేమి అవసరం, కార్బల్ ఫ్యూషన్ అవసరం, అండ్ మిథిలిన్ బ్లూ అవసరం, 20% సల్ఫ్యూరిక్ యాసిడ్ అవసరం. ఈ 3 రియేజెంట్స్ తో స్ఫుటం ఎనాలిసిస్ లో మనం స్మియర్ చేసుకోవాలి. ఈ స్మియర్ ఎలా చేస్తారు అంటే ద స్మియర్ ఫిక్స్డ్ ఓవర్ ద ఫ్లేమ్ అండ్ కూల్డ్. అంటే ఫస్ట్ మనము స్ఫుటం ని ఒక లూప్ తో తీసుకొని ఒక స్లైడ్ పైన రౌండ్ గా ఫామ్ చేసి స్మియర్ ఫార్మేషన్ చేసి తర్వాత దాన్ని లైట్ గా ఫ్లేమ్ పైన హీట్ చేసి కూల్ చేయాలి.
తర్వాత కవర్ ద స్మియర్ కార్బల్ ఫ్యూషన్ హీట్ ఇట్. అండ్ కార్బల్ ఫ్యూషన్ మొత్తంని మనం ఏదైతే స్లైడ్ పైన హీట్ చేసి ఫిక్స్ చేసిన స్మియర్ ఉంటుందో దాన్ని ర్యాక్ పైన పెట్టి దానిపైన కార్బల్ ఫ్యూషన్ అనే లిక్విడ్, అది ఎలాంటి కలర్ ఉంటుందంటే పింక్ కలర్ ఉంటుంది. ఆ లిక్విడ్ ని మనము వేసి ఒక 2 to 3 minutes దాన్ని హీట్ చేయాలి. 2 to 3 minutes హీట్ చేసినట్లయితే, హీట్ చేయాలి కానీ బాయిల్ అవ్వద్దు. ఆ రియేజెంట్ అనేది అస్సలు బాయిల్ అవ్వకుండా చూసుకోవాలి. బాయిల్ అయితే దాని లోపల ఉన్న బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది. అండ్ ఎక్కువ డ్రై అయిపోయి మనకి కరెక్ట్గా మైక్రోస్కోప్లో కనిపించకుండా చాలా ఎక్కువ స్టెయినింగ్ అయిపోతుంది. కాబట్టి బాయిల్ అవ్వకుండా చూసుకోవాలి మనం. అండ్ వాష్ ద స్మియర్ అండర్ ద ట్యాప్ వాటర్. ట్యాప్ వాటర్ కింద వాష్ చేసిన తర్వాత మనము ట్యాప్ వాటర్ కింద ఎలా వాష్ చేయాలి అంటే, ఫింగర్ ఇలా పెట్టి స్లైడ్ పైన డైరెక్ట్ వాటర్ అనేది ప్రెషర్తో పడకుండా ఫింగర్ ద్వారా పడేలాగున పింక్ కలర్ అనేది పోకుండా మనం వాష్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే డీకలరైజేషన్ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఆ పింక్ కలర్ అనేది డీకలరైజేషన్ చేయాలి. మనం ఫస్ట్ వేసిన కార్బల్ ఫ్యూషన్ అనేది ఉంది కదా, దాన్ని డీకలరైజేషన్ ఎలా చేయాలంటే 20% సల్ఫ్యూరిక్ యాసిడ్ దానిపైన వేసి వితిన్ 30 secondsలో ఇలా మనం డీకలరైజేషన్ చేసి వెంటనే వాష్ చేయాల్సి ఉంటుంది. వాష్ ద స్లైడ్ ద ట్యాప్ వాటర్, డ్రైన్ ఇట్. అండ్ వాష్ చేసి దాన్ని డ్రై చేయాలి. డ్రై అంటే ఓన్లీ వాటర్ అనేది పోయేలాగున డ్రైన్ చేయాలి. అండ్ కౌంటర్ స్టెయిన్, లాస్ట్ స్టెయిన్ ఏం వేస్తామంటే మిథిలిన్ బ్లూ 20 to 30 seconds అనేది మిథిలిన్ బ్లూ యాడ్ చేసి వాష్ ద స్లైడ్ అండర్ ద ట్యాప్ వాటర్, డ్రై చేసి ఆ తర్వాత అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్. ఆయిల్ ఇమ్మర్షన్ పైన పెట్టి, ఆయిల్ ఇమ్మర్షన్ కింద పెట్టి దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఏంటి, మనకు డీకలరైజేషన్ చేసిన తర్వాత మిథిలిన్ బ్లూ వేసి వెంటనే వాష్ చేసి ఆ తర్వాత మనము ఆయిల్ ఇమ్మర్షన్ కింద డ్రై చేసి దాన్ని టిష్యూ పేపర్తో తుడిచి ఆయిల్ ఇమ్మర్షన్ కింద ఆయిల్ వేసి చూసుకున్నట్లయితే పింక్ కలర్ బ్యాసిల్లే అనేది కనిపిస్తే, ట్యూబర్కులోసిస్ బ్యాసిల్లే అనేది పింక్ కలర్ ఉంటుంది. అది కనిపిస్తే ఆ పేషెంట్కి టీబీ అనేది పాజిటివ్ అన్నట్టు. అది లేదు బ్లూ కలర్ కనిపిస్తుంది అంటే మిథిలిన్ బ్లూ యాడ్ చేసాం కదా, బ్లూ కలర్ అనేది కనిపించినట్లయితే అది నెగిటివ్. ఎందుకు అలా కనిపిస్తుంది అంటే, మనకు ఎవరైతే టీబీ ఉన్న పేషెంట్ ఎవరైతే కాఫ్ చేసి దగ్గి ఆ స్పెసిమన్ అనేది తీసిన ఆ స్పెసిమన్ని మనం స్మియర్ చేసింది హీట్ ద్వారా ఫిక్స్ చేసి డ్రై చేసి తర్వాత జేహిల్ నీల్సన్ స్టెయిన్ పింక్ కలర్ స్టెయినింగ్ వేసి హీట్ చేసినప్పుడు ఆ హీట్ చేసిన క్రమంలో ఆ ట్యూబర్కులోసిస్ బ్యాసిల్లే అనేది ఫిక్స్ అవుతుంది. అంటే ఆ బ్యాసిల్లే అనేది పీల్చుకుంటుంది, ఈ స్టెయినింగ్ని మొత్తం పీల్చుకుంటుంది. ఆ బ్యాసిల్లే అనేది పీల్చుకొని మనము పింక్ కలర్ పోవడానికి 20% సల్ఫ్యూరిక్ యాసిడ్ దానిపైన వేసినా కూడా ఆ బ్యాక్టీరియా అనేది ఆ పింక్ కలర్ని వదలదు. వేరే నాన్ యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లే ఏమైనా ఉంటే, అసలు బ్యాసిల్లస్ ఉన్నా కూడా నాన్ యాసిడ్ ఫాస్ట్ ఉంటే అది వదులుతుంది. ఈ పాజిటివ్ బ్యాక్టీరియా అనేది ఉన్నట్లయితే, బ్యాసిల్లే అని ఉన్నట్లయితే అది వదలదు, అది గట్టిగా పట్టుకుంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసిన తర్వాత మిథిలిన్ బ్లూ యాడ్ చేస్తే మిగతా బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్ని స్టెయినింగ్కి మిథిలిన్ బ్లూ అనేది ఉంటుంది. కానీ పాజిటివ్ ఉన్న ఏవైతే సెల్స్ ఉంటాయో, పాజిటివ్ ఉన్న బ్యాసిల్లస్ ఏమైతే ఉంటాయో అవి మాత్రం పింక్ కలర్గా మనకు ఈజీగా ఐడెంటిఫై జరుగుతుంది. కాబట్టి మనము ఇలా ట్యూబర్కులోసిస్ బ్యాసిల్లస్ స్టెయినింగ్ ద్వారా తెలుసుకుంటాం. పింక్ కలర్ వస్తే పాజిటివ్, బ్లూ కలర్ వస్తే నెగిటివ్. ఇది ఈరోజు మనము తెలుసుకున్న స్ఫూటం అనాలిసిస్ గురించి, జేహిల్ నీల్సన్ స్టెయినింగ్ గురించి. నెక్స్ట్ కూడా చాలా పారాసైట్స్ గురించి అండ్ వెట్ స్మియర్ ప్రిపరేషన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి స్ఫూటంలో కూడా తెలుసుకోవాల్సింది. తర్వాత క్లాసెస్లో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అయితే జేహిల్ నీల్సన్ స్టెయిన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెడికల్ మీడియా టెక్ ఛానల్.